ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1:18. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని, కానీ ఇదిగో యుగయుగములను సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. మనకందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు. యేసు ప్రభు మరణాన్ని జయించడం ద్వారా 3 విషయాల్లో నుంచి మనకు విజయం వచ్చింది. 3 విషయాల్లో. 1 పాపము, 2 నిత్య మరణము, 3 శాపము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపములో నుండి, శాపములో నుండి, నిత్య మరణములో నుండి తన ప్రజలను విడిపించడానికి యేసు ప్రభు మరణాన్ని చవిచూశాడు. యేసు ప్రభు ఎవరు? ఎందుకు ఆయన మరణిస్తే మనకు విమోచన కలుగుతుంది? గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ప్రవచనాల నెరవేర్పుగా ఈ భూమి మీదకు వచ్చాడు. యేసు ప్రభు వస్తాడని ఎంతోమంది ప్రవక్తల ద్వారా చెప్పబడింది ముందుగానే. యేసు ప్రభు యొక్క బలియాగము ద్వారా, రక్త ప్రోక్షణము ద్వారా, రక్తము చిందించబడడం ద్వారా పాపములకు క్షమాపణ అని రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభువును గురించి రాయబడిన మాటలన్నీ కూడా ఆయనలో నెరవేరాయి. ఆయన మామూలు మనిషి అయితే నీవు నేను విడిపించబడలేం, కానీ ఆయన గురించి రాయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా చూస్తే ఆయన దేవుని కుమారుడుగా మనల్ని అందరినీ కూడా విమోచించేవాడిగా ఈ భూమి మీదకి వస్తాడని ముందుగా రాయబడింది. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరలోకములో ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరలోక విషయాలన్నీ తెలియచేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోకము నుంచి వచ్చాను, పరలోకములో ఉన్న సంగతులన్నీ మీకు తెలియజేస్తానని యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. శిష్యులు అర్థం చేసుకోలేకపోతున్నారు. శిష్యులు అనుకుంటున్నారు రాజుగా ఉంటాడనుకుంటున్నారు. శిష్యులు అనుకుంటున్నారు రాజ్యము స్థాపిస్తాడనుకుంటున్నారు. ఈ భూమి మీద ఇప్పుడే దావీదు సింహాసనం వేసుకుని కూర్చున్నట్టుగా యేసు ప్రభు కూడా సింహాసనం వేసుకుని కూర్చుంటాడు అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళు గలిబిలైపోతున్నారు, గందరగోళమైపోతున్నారు. యేసు ప్రభు చెప్పే మాటలు వారికి అర్థం కావట్లా. కొంచెం అర్థమైనట్టుగా ఉన్నా కూడా వెంటనే సాతాను వారిని జల్లెడ పట్టినట్టుగా, గోధుమలు జల్లించినట్టుగా శ్రమల్లోకి నెడతా ఉన్నాడు. అయినప్పటికీ శిష్యుల గురించి యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో ఇప్పుడు మీకు అర్థం కాదు, కానీ ఇప్పుడు మీకు కొంచెమే అర్థమైంది, కానీ నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని మీకు పంపిస్తాను, ఆయన మీకు సంపూర్ణంగా అర్థమయ్యేటట్టు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పడదాం, గట్టి కొట్టాల. అందుకనే శిష్యులు యేసు ప్రభుని అప్పగించడానికి ఒకతను, యేసు ప్రభు అంటే నాకు తెలియదని అబద్ధమాడిన వాళ్ళు కొంతమంది, యేసు ప్రభు అంటే అమ్మో మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో అని యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత అందరూ కూడా పారిపోయినట్టుగా పిరికివారుగా కనపడ్డారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి గ్రహింపు రాలేదు. ఈరోజు దేవుడు బిడ్డలారా, మరణం వల్ల విజయం వచ్చింది. మనకి యేసుక్రీస్తు మరణం వల్ల విజయం వచ్చింది. యేసుక్రీస్తు మరణం వల్ల మన జీవితంలో పాపానికి శిక్ష విధించబడింది. అందుకని యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని అడగండి, పాపం చేయమంటే వారు అంటారు అయ్యో మేము చేయలేమండి అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపము చేయలేరు వాళ్ళు.
యేసు ప్రభువును నమ్ముకున్న వారిని అడగండి, అయ్యా ఎందుకు నాయనా నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఎందుకు నువ్వు భక్తి చేస్తున్నావు అంటే, నేను మరణములో నుండి దాటిపోవాలి, మరణములో నుండి దాటిపోవాలి. ఎందుకు యేసు ప్రభువును నమ్ముకున్నావు? మరణములో నుండి ఆయనే నన్ను దాటిస్తాడు. అన్య జనులు ఈరోజు చాలామంది, చీకటిలో ఉన్నవారు చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఒకప్పుడు చీకటి శక్తులతో బంధింపబడిన వారు, చీకటిలో ఉన్నవారు, మనోనేత్రాలకి గురుడితనము కలిగిన వారు అందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. యేసు ప్రభు చేసినటువంటి కార్యం వలన నా పాపం పోయిద్ది, నా శాపం పోయిద్ది, నాకున్న నిత్య ఆ మరణం అనేటువంటి, ఆ నరకం అనేటువంటి అగ్నిగుండంలో పడకుండా నేను తప్పించబడతానని అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాలి. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కులం ఎక్కువైనా లేదా కులం తక్కువైనా, లేదా కులాన్ని బట్టి అతిశయపడే వాళ్ళైనా, లేకపోతే డబ్బులు ఎక్కువ ఉన్న డబ్బులు తక్కువ ఉన్న డబ్బును బట్టి అతిశయపడే వాళ్ళైనా, లేకపోతే దేన్ని బట్టి అతిశయపడుతున్న, ఈ భూమి మీద వరకే కదా నీ అతిశయం. హల్లెలూయా. ఎక్కడ వరకు అతిశయము? ఈ నేల మీద, ఈ భూమి మీద బ్రతుకుతున్నంత వరకే. ఒక రోజంట పిలువబడినప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారట చాలామంది. ఒకరిద్దరు కాదండి, మనమేం శాశ్వతం కాదు. మనకంటే ముందే మన ఊర్లలోనే, మన ఇంటి పక్కనో, మన ఇంటి వెనకో ఎవరు చనిపోయారంట అని అనగానే అందరూ కూడా చేరి ఆ శవమును ఏం చేస్తున్నారు? ఆ శవమును సమాధి చేయడానికి అందరూ కూడా తీసుకుని వెళుతున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ వ్యక్తికి జరిగినటువంటిదే రేపు కూడా మన జీవితంలో కూడా ఉంటుంది. అందుకని కళ్ళు మూసుకుపోయి చాలామంది యవ్వన బిడ్డలు పాపానికి లోబడిపోయి ఆ త్రాగుడు, మత్తు పదార్థాలు, గుట్కాలు, భయంకరమైనటువంటి ఆ అశ్లీలతకి, భయంకరమైన జారత్వాలకి, వ్యభిచారాలకి యవ్వన బిడ్డలందరూ కూడా ఈడవబడుతున్నారు. ఈరోజు వారి కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ బిడ్డలు ఎవరో కాదు, మన కుటుంబాల్లోనే, మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలే, మన మాట వినని బిడ్డలే, మన మాటకి వారు చెవి యొక్కకుండా మాకు తెలుసులేని విర్రవీగుతున్న దుష్టత్వమును వారు మానాలని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మన ప్రార్థన ఏంటో తెలుసా? మన కుటుంబాల్లో దుష్టత్వముతో విర్రవీగుతున్న వారు మార్చబడాలి. యేసు నామములో వారు మార్చబడుదురుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు మనం చేయగలిగినది ఏమీ లేదు. ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు ప్రభు అయిన యేసు నామములో వారు విడుదల పొందుతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరణించడం అంటే చాలామందికి అది ఎగతాళిగా ఉంది. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా? నేను మొదటి వాడిని, కడపటి వాడిని, ఇదిగో సజీవుడిగా ఉన్నాను, మృతుడినైతిని గాని జీవించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఈరోజు నువ్వు సమాధిలో పెట్టబడినటువంటి ఆ సమాధిలోనే ఉండవు, కానీ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో, ఎప్పుడైతే నీళ్ళల్లో అలాగా యేసునందు విశ్వాసం ఉంచి తిరిగి లేచావో, సమాధి నిన్ను బంధించలేదు. గట్టిగా చప్పట్లు కొట్ట, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఏంటి మనకు ఆ నిరీక్షణ? ఏంటి మనకు ఆ ఎదురుచూపు? అంటే మనం నమ్ముకున్న యేసు ప్రభువే మన విశ్వాసము. మనం నమ్ముకున్న యేసు ప్రభు ఎలాగైతే సమాధిని జయించి తిరిగి 3వ దినమున లేచాడో, ఎంతమంది అయితే భక్తులు, దైవజనులు, దైవ సేవకులు దేవుని కొరకు ప్రయాసపడి సువార్త ప్రకటించి అనేక ఆత్మలు సంపాదించి ప్రభువు కొరకు ఇవ్వాలని ఆ రాత్రి మగళ్ళు వాళ్ళు పరిచర్య చేశారో, మనకు ముందున్నటువంటి విశ్వాస వీరులు ఎంతమంది ఉన్నారో వీరందరూ కూడా వారిని చూసినప్పుడు మనకేం కలుగుతుంది? మనము కూడా మరణిస్తే ఆ మరణపు ఆ బంధకాలు మనల్ని బంధించలేవు, ఆ పాతాళం మనల్ని బంధించలేదు. కానీ నా యేసయ్య ఆ పాతాళపు తాళపు చెవులు, మరణపు తాళపు చెవులు కలిగిన వాడు కాబట్టి నేను కూడా యేసు ఎలా లేచాడో అలా లేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.
ఎంత ధైర్యం వచ్చిందో, ఎంత బలం వచ్చిందో, ఎంత దేవుడి యొక్క కృప మన మీద ఉన్నదో. ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నటువంటి మనము దేవుడి కృపతో ఉన్నాం. హల్లెలూయా. కృపతో ఉన్నాం అంతే. మనమేదో మంచి వాళ్ళమో గొప్ప వాళ్ళమో లేకపోతే పేరు ప్రతిష్టలు కలిగిన వారమో కాదు, కానీ యేసు మనల్ని ప్రేమించాడు. అందుకనే ఉన్నాం మనం ఇక్కడ. అందుకనే ఆయన వాక్యాన్ని చేత పట్టుకున్నాం. అందుకనే ఆయన యొక్క సన్నిధికి పరుగులెడుతున్నాం. ఏ సమయములో యేసు ప్రభు రాకడ వస్తుందో తెలియదు కాబట్టి ఆయన వచ్చే లోపలే మనము సిద్ధపడాలని ప్రార్థనా పూర్వకంగా ఇక్కడ చెమటలు గక్కుతున్నా, ఫ్యాన్లు లేకపోయినా నా యేసయ్య సన్నిధిలో నిలబడి ఉన్నామంటే ఆయన కృప మన మీద ఆవరించి ఉన్నది. ఆయన కృపలో నిలిచి ఉండేవారు ఎవరు అంటే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన కృపలో నిలిచి ఉండేవారు ఎవరంటే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని పట్టుకొని వినయ భయభక్తులతో దేవుడి కోసం మేము సూర్యకార్యాలు చేయాలని నిలబడే మనసు కలిగిన వారు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన పరలోకములో ఉండడానికి మన కోసం మనల్ని ప్రేమించి అది భాగ్యమని ఎంచుకోలేదు, అది విడిచిపెట్టాడు. సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఈ భూమి మీదకి రిక్తునిగా దాసుని స్వరూపమును ధరించుకొని మన మధ్యలో సంచరించాడు. కారణం ఏంటంటే ఈరోజు మనల్ని ఇక్కడ కూర్చున్న మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఎంతమంది నమ్ముతున్నారు నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను? గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు. మనము యేసయ్యను ప్రేమిస్తున్నాము. మనం యేసయ్యను ఆరాధిస్తున్నాము, యేసయ్యను స్తుతిస్తున్నాము, యేసయ్య యొక్క నామములో మనం ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన అధికారం ఏంటంట? మనుషుల అధికారం కాదట, ఈ లోకములో ఉన్న అధికారుల యొక్క అధికారం కాదంట. వాట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి మనం కానీ దేవుని వాక్యం చూస్తే ఆయన అంటున్నాడు, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు కలవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు గలవాడు, స్వాధీనములో ఉంచుకున్నవాడు. ఆయన స్వాధీనంలో ఉన్నాయంట. మరణించిన తర్వాత నువ్వు వెళ్ళి నిలబడతావు. నిలబడంగానే నరక పాతాళానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా అన్నప్పుడు యేసు ప్రభు అక్కడట తన బిడ్డలు వచ్చినప్పుడు పాతాళానికి కాదు, నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటాడంట. చప్పటి కొట్టని గట్టిగా హల్లెలూయా. పాతాళ ద్వారము దగ్గర ఆ స్వాధీనములో ఉన్నవి. పాతాళ ద్వారపు తాళపు చెవులు. పాతాళానికి ఒక ద్వారం ఉన్నదట, పరలోకానికి ఒక ద్వారం ఉన్నదట. హల్లెలూయా. అక్కడ నిలబడతాం మనం. అక్కడ నిలబడినప్పుడు యేసు ప్రభు, నా బిడ్డ నువ్వు పరలోకానికి వెళ్ళు అంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. హల్లెలూయా. అధికారం. మై జీసస్ హ్యాస్ ద అథారిటీ. మన యేసయ్యకున్న అధికారం ఏంటంటే పాతాళములో నీవు వెళ్ళకుండా ఇదిగో పరలోక ద్వారానికి వెళ్ళు అని చెప్పే మాట మనకు వినపడితే శాశ్వత కాల జీవితం, నిత్య జీవితం, పరలోకములో మనము కుటుంబముతో కలిసి జీవించే జీవితం. అందుకోసం ఇక్కడ సిద్ధపడవద్దా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తుచ్చమైన పాపాల కోసం ఏదో క్షణికమైనటువంటి 1 సెకండ్కో 2 సెకండ్లకో సంతోషాన్ని ఇచ్చే వాటికి లోబడిపోతామా? పాప సంబంధమైన వాటిని చూసి వాటి వెంట పరిగెడతామా? వద్దు ప్రభువా, అటువంటి జీవితం మాకొద్దు నాయనా. వాటిని మా నుంచి దూరము చెయ్యి, వాటిని మా నుంచి దూరము చెయ్యి. దేవుడితో గడిపేటువంటి ఆ సంపూర్ణమైనటువంటి జీవితంలోకి నేను వెళ్ళాలి ప్రభువా. పొరపాటున ఒకవేళ కానీ యేసు ప్రభువు కానీ ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఇతడు పరలోకానికి వెళ్ళే ద్వారము తెరవబట్టలేదు, పాతాళ ద్వారంలో నుంచి వెళ్ళు అని చెప్పంటే ఇక యుగ యుగాలు అతడు ఆ పాతాళములో ఆ అగ్ని ఆరని అగ్నిలో కారిపోవాల్సిందే కదా. ఒకవేళ ఆ యవ్వన బిడ్డ ఎవరైనా మన ఇంటి బిడ్డ అయితే ఎంత ఏడుస్తారు. తల్లి తండ్రి కుటుంబం అంతా అక్కడ ఉన్నప్పుడు మీరు ముగ్గురు పైకి వెళ్ళండి, ఇతడు మాత్రం ఈ అగ్నిగుండంలోకి వెళతాడన్నప్పుడు అయ్యో
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుమో? దేవునికి స్తోత్రములు చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రములు చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంత గొప్ప రక్షణను ఏం చేస్తున్నారంటే చాలామంది నిర్లక్ష్యము చేస్తున్నారు. నిర్లక్ష్యము అంటే ఏంటి? తర్వాత చూసుకోవచ్చులే, ప్రార్థన చేయమంటే తర్వాత చేస్తాములే, వాక్యము అంటే తర్వాత, దేవుడి మందిరం అంటే తర్వాత, దైవజనుడు అంటే తర్వాత. నిర్లక్ష్యము, 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 నిర్లక్ష్యము చేసి 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 ఎలా తప్పించుకుంటావు? ఎలాగ నువ్వు దేవుడి యొక్క అధికారం ఉన్నది, యేసు ప్రభువుకు అధికారం ఉన్నది. ఆయనకు ఆ అధికారం ఏం చేస్తుందంటే ఆయన నిన్ను కాపాడుతుంది కదా. నిర్లక్ష్యమునకు బదులు ఇప్పుడే నాకు బాప్తిసం ఇయ్యండి అన్నాడంట. ఐథియోపియా యొక్క నపుంసకుడు అనేటువంటి ఆ వ్యక్తి అన్నాడు, ఇథియోపియా నపుంసకుడు అన్నట, ఇప్పుడే నాకు బాప్తిసం ఇవ్వమన్నాడంట ఫిలిప్పుతో. ఇప్పుడే నాకు బాప్తిస్మి అయ్యా, అయ్యో ఇక నువ్వు మళ్ళీ కనబడతావో లేదో, నాకు ఇప్పుడే బాప్తిస్మి. ఎందుకంటే ఆ పాతాళములో నుండి నేను తప్పించబడాలి, ఆ నరకము నుండి తప్పించబడాలి. కొద్దిసేపు మనము గాలి లేకపోతేనే వెళ్ళాడిపోతున్నా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును. ద మ్యాటర్ ఆఫ్ కొద్దిసేపే గాలి లేకపోతే ఎంత విలవిల్లాడిపోతుంది ప్రాణం. యుగ యుగములు పాతాళములో చీకటిలో గాలి ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ ఏంటి? పాతాళాన్ని తప్పించి పరలోక శాశ్వత జీవములోకి మనల్ని తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభు చేసిన బలియాగం. అంత గొప్ప రక్షణను మనకిచ్చాడు. ఈరోజు మన కుటుంబంలో ఎవరైనా తప్పిపోతే, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తుంటే అట్టి వారి కోసం ప్రార్థన చేయాలి. నిత్య జీవం అనేటువంటి ఆ పరలోక యాత్రలోకి తీసుకుని వెళ్ళేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పగలగాలి. గట్టిగా చప్పటి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అందుకనే అన్నాడు యేసు ప్రభు అన్నాడు, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఇంకేమీ లేదు, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో. మీ భోజనం మానే అని చెప్పలా, మీరు పెళ్ళిళ్ళు మానేయండి అని చెప్పలా, మీరు నిద్రపోవడం మానేయండి అని చెప్పలా. ఏమని చెప్పాడు? పాపాన్ని మానేయమన్నాడు. నీది కాని భార్యని ఆశించొద్దన్నాడు, నీది కాని సొత్తుని ఆశించొద్దన్నాడు, నీది కాని వస్తువుని ఆశించొద్దన్నాడు. నీది నీదే, నీ కష్టార్జితం నీదే, నీకున్న దాంతో నువ్వు సంతృప్తి పడమన్నాడు. దేవుడు చెప్పినటువంటి నియమ నిబంధనలు ఎవరికి అన్యాయం అనిపిస్తాయి? అందరికీ న్యాయమే. పాపం అంటే ఏంటి? నీది కాని దాన్ని నువ్వు ఆశించడమే కదా. అందుకని ఆయన అన్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, మిమ్మల్ని పాపాన్ని జయించే వ్యక్తులుగా నేను మార్చబోతున్నాను అంటున్నాడు. గట్టిగా చెప్పట్టు గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని అసహించుకునే వ్యక్తులుగా మనం మారిపోదుముగాక. పాపము అనేటువంటి ఆ ఊపిలో నుంచి మనం బయటకు వచ్చి ప్రభు అయిన యేసు ఇచ్చే నిత్య రక్షణలో చూస్తూ మనము నడుచుదుముగాక. ఈరోజు మన ధైర్యం ఏంటంటే మన యేసయ్య మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి, భయపడద్దు. ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. మీ విశ్వాసాన్ని బలహీనపరచుకోవద్దు. మరణము యొక్కయు పాతాళం యొక్కయు తాళ్ళపు చెవులు కలిగిన వాడు యేసు ప్రభు తప్ప ఇంకెవరూ లేరు. ఈ భూమి మీదకి వచ్చి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయి సమాధిలోకి వెళ్ళారు, కానీ సమాధిని జయించి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు తప్ప ఇంకెవరూ లేరు.
నన్ను నమ్మితే చాలు, నీ జీవితంలో నీ యొక్క పరిస్థితులన్నిటినీ మార్చివేసి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాను అని చెప్పిన వారు ఆయన తప్ప ఇంకా ఎవరు లేరు. ఒకళ్ళే, ఆయనే. కాబట్టి ఆయనే మన ఆధారం, ఆయనే మన జీవం, ఆయనే మన విశ్వాసం, ఆయనే మన నిరీక్షణ. ఆయన లేకపోతే అన్య జనులమైన మనకు రక్షణ లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన యందు మనము సంచరించుదుముగాక, ఆయనలో జీవించుదుముగాక, ఆయనలో నడుచుదుముగాక, ఆయనలో గంతులు వేయుదుముగాక, ఆయనలో ఆనందించుదుముగాక. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.